ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరు మీదనా లేకపోతే ముఖ్యమంత్రినే సైకో 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 అని వాడారు కదా, ఆ వాడినటువంటి తప్పు అనిపించలేదు. అదే అంటే అవును అతను సైకో కాబట్టి అన్నామంటారు. మరి అదే ముక్క వీళ్ళనంటే కనుక ఇంకొక పదం ఏదన్నా వాడారు అనుకో, అదిగో దుర్భాషలు ఆడారు, దుర్మార్గం, ఈ వయసులో మాట్లాడతారా, లేకపోతే ఇట్లా నాయకులు బూతులు తిడతారు అంటారు. మరి సైకో అనేది బూతు కాదా? అదేమన్నా ఆప్యాయతతో కూడినటువంటి పదమా? అదే కదా మరి. లేదు అట్లాంటి ఎన్ని తిట్టట్లేదు వీళ్ళని. ఇదివరకు తిట్టారు, ఇప్పుడు తిడుతున్నారు కదా. ఇక మార్ఫింగ్ ఫోటోలు లాంటివి అనుకుందాం, మాదచ్చేదులు ఇవన్నీ అవ్వలేదు అప్పుడు. ఇంకొకటి ఇప్పుడు ఇదే ఫోటోలు మార్ఫింగ్లు అప్పుడేంటి ఇప్పుడు జరగట్లేదా? ఎన్ని జరగట్లేదు? సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పడుతున్నాయి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏ టెక్నాలజీ వాడుతున్నారు మార్ఫింగ్ లో కూడా. మరి ఇంత జరుగుతుంటే ఇక్కడ ఏంటయ్యా అంటే నువ్వు భరించు, నీ కర్మ అంతే. ఒకడికి మాత్రమే తిట్టే హక్కు ఉంటుంది, ఒకడికి మాత్రమే కొట్టే హక్కు ఉంటుంది, ఒకడికి మాత్రమే విమర్శించే హక్కు ఉంటుంది. మిగతా వాడికి పడాలి, అనుభవించాలి అంతే. ఇతను తిట్టడం తప్పే, అట్ ద సేమ్ టైం ఇతని మీద ఇన్ని కేసులు పెట్టడం అన్నటువంటిది కూడా చట్టం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది. కానీ అదే న్యాయస్థానాలు ఓ పక్కన రిమాండ్లు ఇస్తానని ఓ పక్కన అదే కోర్టు తప్పుపడుతోంది. ఏంది ఇది జనరల్గా అని చెప్పేసి హైకోర్టు, కానీ ఇక్కడ ఇచ్చేస్తానే ఉన్నారు. ఏంటి అంటే కింద స్థాయి వ్యవస్థ నుంచి భయపెట్టేస్తున్నాం మనం. భయం మామూలుగా భయం పుట్టించట్లా, ఏ వ్యవస్థ అయినా సరే. మేము చెప్పాను రిమాండ్ అంతే, రిమాండ్ వెళ్ళిపోవాలి అంతే. అదే ఇదివరకు అయితే రిమాండ్ ఇస్తావా నీ అంత చూస్తాం, సుప్రీం